హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో హెల్త్ కేర్ మీద స్పెండింగ్ అనేది పెరుగుతుందండి. అలాగే పెరుగుతున్న పాపులేషన్, జనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెరగడం వల్ల ఏంటంటే ఇండియాస్ ఫార్మాసిటికల్ సెక్టర్ లో రోబస్ట్ గ్రోత్ అనేది ఉందండి. ఈ గ్రోత్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కి వాటి ఆపరేషన్స్ ఎక్స్పెండ్ చేసుకోవడానికి, అలాగే మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ అయితే క్రియేట్ చేసిందనమాట. సో ఈ రోజు మనం 1 మంత్ లోనే అరౌండ్ 50% రిటర్న్స్ ఇచ్చిన 80 రూపీస్ లో ట్రేడ్ అవుతున్న ఒక ఫార్మా స్టాక్ గురించి అండ్ కంపెనీ ఫ్యూచర్ గ్రోత్ గురించి అండ్ నియర్ టర్మ్ టార్గెట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఆ కంపెనీ ఏంటంటే మోర్పెన్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియాలో లీడింగ్ ఫార్మాసిటికల్ కంపెనీ అన్నమాట. యాంటీ ఇన్ఫెక్టివర్స్, తర్వాత కార్డియోవాస్కులర్ డ్రగ్స్ అండ్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ మెడికేషన్స్ తో సహా వైడ్ రేంజ్ ఆఫ్ ఫార్మా ప్రొడక్ట్స్ లో స్పెషలైజేషన్ ఉందన్నమాట ఈ కంపెనీకి. ఇది యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్, బ్రాండెడ్ అండ్ జనరిక్ ఫార్ములేషన్స్, అలాగే హోమ్ హెల్త్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడ్యూసింగ్, డెవలపింగ్ అండ్ మార్కెటింగ్ చేస్తుందన్నమాట. అండ్ యాంటీ ఆస్తమా డ్రగ్ లో ఈ కంపెనీ వరల్డ్ లోనే లీడర్షిప్ పొజిషన్ లో ఉందండి. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ లో మెయిన్ గా ఏపీఐ సెగ్మెంట్ అండి. ఈ సెగ్మెంట్ నుండి కంపెనీకి అరౌండ్ 57% రెవెన్యూ వస్తుందన్నమాట. 800+ కస్టమర్స్ కి క్యాటర్ చేస్తుందండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే హోమ్ డయాగ్నోస్టిక్స్ అన్నమాట. ఈ సెగ్మెంట్ నుండి కంపెనీకి 24% రెవెన్యూ వస్తుందండి. అండర్ దిస్ సెగ్మెంట్ కంపెనీ గ్లూకోమీటర్, బీపీ మానిటర్, ఎయిర్ ప్యూరిఫైయర్, బ్రీత్ ఫ్రీ వేపరైజర్, తర్వాత స్టెథోస్కోప్, థర్మోమీటర్ వంటి పాయింట్ ఆఫ్ కేర్ డయాగ్నోస్టిక్ డివైజెస్ ని సెల్ చేస్తుందన్నమాట. అండ్ థర్డ్ సెగ్మెంట్ ఏంటంటే ఫినిష్డ్ ఫార్ములేషన్ అండి. ఈ సెగ్మెంట్ నుండి కంపెనీకి అరౌండ్ 15% రెవెన్యూ వస్తుందన్నమాట. అండ్ ఫోర్త్ సెగ్మెంట్ ఏంటంటే ఓటీసీ బిజినెస్ అండి. డాక్టర్ మోర్పెన్ బ్రాండ్ కింద కంపెనీ కన్స్యూమర్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తుంది. ఈ సెగ్మెంట్ నుండి కంపెనీకి 5% రెవెన్యూ వస్తుంది. జియోగ్రాఫికల్ వైజ్ గా చూస్తే ఇండియా నుంచి 33% రెవెన్యూ వస్తే ఇంటర్నేషనల్ నుండి 67% రెవెన్యూ వస్తుందండి. రీసెంట్ గా కంపెనీ 200 crores ఫండ్ రైజ్ క్యూఆపీ ద్వారా సక్సెస్ఫుల్ గా రైజ్ చేసిందనమాట. ఈ కంపెనీకి 4 ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే 82+ కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట. అండ్ 800+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అండ్ 3100+ ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ కంపెనీ ఫండమెంటల్స్ కనుక ముందుగా మనం చూస్తే కంపెనీ మార్కెట్ క్యాప్ మీరు చూస్తే 4386 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ అనమాట. ఆర్ఓసి 16.8% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ అనేది 2 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 2 రూపీస్ 30 పైసా ఉందన్నమాట. అండ్ ప్రమోటర్ ప్లస్ అనేది 0 అండి. అండ్ కంపెనీకి డెట్ కనుక మీరు చూస్తే జస్ట్ 29 crores మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ అన్నమాట ఇది. రీసెంట్ గా కంపెనీ స్టాక్ 50% పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్వార్టర్లీ రిజల్ట్స్ అని చెప్పుకోవచ్చు అండి. కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే జూన్ 2024 లో కంపెనీ 455 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ మార్చ్ లో 423 crores పోస్ట్ చేసింది అనమాట. అండ్ జూన్ 2023 క్వార్టర్ లో 401 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక చూస్తే 7% నుండి ఇయర్ ఆన్ ఇయర్ 11% కి పెరగడం జరిగింది. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక మీరు చూస్తే జూన్ 2023 క్వార్టర్ లో కంపెనీ జస్ట్ 15 crores మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ మార్చ్ 2024 లో 29 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది అనమాట. రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q1 లో అంటే జూన్ 2024 లో కంపెనీ 36 crores నెట్ ప్రాఫిట్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సో ఇయర్ ఆన్ ఇయర్ ఆల్మోస్ట్ నెట్ ప్రాఫిట్ అనేది డబుల్ అయ్యిందనమాట. అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. అలాగే మీరు కనుక చూస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా కంపెనీ ఈపీఎస్ లో కాన్స్టెంట్ గా గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఆగస్ట్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది తగ్గిందండి. 38.22% నుండి 35.66% కి తగ్గడం జరిగింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 1.67% నుండి 7.72% కి పెరగడం జరిగింది అనమాట. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ అనేది 2.14% నుండి 2.84% కి పెరిగింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ కు 57.96% నుండి 53.77% కి తగ్గడం జరిగింది. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది నెగిటివ్ పాయింట్ అయినా బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది పెరగడం జరిగింది. కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ విషయానికి వస్తే రీసెంట్ ఫండ్ రైజ్ నుండి బెనిఫిట్ అయ్యేందుకు స్ట్రాటజికలీ పొజిషన్ లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఇది బిజినెస్ లో ర్యాపిడ్ గ్రోత్ కి సపోర్ట్ చేస్తుందండి. గ్లూకోమీటర్స్, బ్లడ్ ప్రెషర్ మానిటర్స్, అలాగే అదర్ మెడికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని సిగ్నిఫికెంట్లీ ఇంక్రీజ్ చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తుంది అనమాట. గ్లూకోమీటర్ ప్రొడక్షన్ కెపాసిటీ అనేది పర్ యానం 2.5 మిలియన్స్ నుండి 5 మిలియన్స్ అంటే డబుల్ అవుతుందని అనుకుంటుంది. అండ్ అలాగే యాన్యువల్ స్ట్రిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది 500 మిలియన్స్ నుండి 700 మిలియన్ స్ట్రిప్స్ కి పెరుగుతుంది.
అడిషనల్లీ బ్లడ్ ప్రెషర్ మానిటర్ ప్రొడక్షన్ అనేది పర్ యానం 1.2 మిలియన్స్ నుండి 2.5 మిలియన్స్ కి పెంచాలని అనుకుంటుంది అనమాట. అండ్ ఫార్మాసిటికల్ సెగ్మెంట్ లో గనక చూస్తే మోర్పెన్ ల్యాబ్స్ తన ఏపీఐ అంటే యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్ కెపాసిటీని 400 KL నుండి 600 KL కి ఎక్స్పాండింగ్ చేస్తుంది అనమాట. ఈ ఎక్స్పెన్షన్ అనేది కంపెనీస్ గ్రోత్ కి కాంట్రిబ్యూట్ చేసే న్యూ ప్రొడక్ట్స్ లాంచ్ కి సపోర్ట్ చేస్తుందండి. అండ్ కంపెనీ స్ట్రాటజీ ఏంటంటే ఫార్మా అండ్ మెడికల్ డివైజెస్ సెక్టర్ లో లీడర్ గా రీపొజిషనింగ్ మీద ఫోకస్ చేయడం అనమాట. కంపెనీ అవుట్ సోర్సింగ్ కి సంబంధించి రిలయబుల్ గ్లోబల్ పార్ట్నర్ గా ఉండాలని ప్లాన్ చేస్తుంది. ముఖ్యంగా చైనా +1 మోడల్లో చాలా బిజినెసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం చైనాకి ఆల్టర్నేటివ్స్ కోసం వెతుకుతున్నాయి. దీనివల్ల ఈ కంపెనీ బెనిఫిట్ అవ్వాలని అనుకుంటుందన్నమాట. గోయింగ్ ఫార్వర్డ్ మోర్పెన్ ల్యాబ్స్ సంవత్సరానికి 15 to 20% రెవెన్యూ గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకుందండి. ఇండియా అండ్ గ్లోబలీ న్యూ ప్రొడక్ట్స్, మార్కెట్స్ అలాగే కస్టమర్ అక్విజిషన్ లో ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఈ గ్రోత్ ని డ్రైవ్ చేస్తామని మేనేజ్మెంట్ చెప్తుందన్నమాట. అలాగే ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీస్ తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ ఆపరేషన్స్ ద్వారా కంపెనీ తన ఎబిటా మార్జిన్ ని కూడా 3 to 4% ఇంప్రూవ్ చేయడం మీద ఫోకస్ చేస్తుందన్నమాట. గ్లూకోమీటర్స్ కోసం పెరుగుతున్న కస్టమర్ బేస్ అనేది హైయెస్ట్ సేల్స్ కి లీడ్ చేస్తుందని, ఫర్దర్ గా ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని మేనేజ్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుందండి. ఇండియన్ మెడికల్ డివైస్ మార్కెట్ అనేది బాగా గ్రో అవుతుంది అనమాట. 2030కి ఇది $50 బిలియన్ కి రీచ్ అవ్వచ్చు. అలాగే 2047 కి $250 బిలియన్ కి రీచ్ అవుతుందని యాంటిసిపేట్ చేయడంలో మోర్పెన్ ల్యాబ్స్ అనేది ఈ ఆపర్చునిటీని క్యాపిటలైజ్ చేసుకోవడానికి వెల్ పొజిషన్ లో ఉందన్నమాట. అలాగే బ్లడ్ లో గ్లూకోజ్ టెస్టింగ్ తర్వాత బ్లడ్ ప్రెషర్ డివైజెస్ కోసం గ్లోబల్ మార్కెట్ లో సబ్స్టెన్షియల్ గ్రోత్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఇది మోర్పెన్ ల్యాబ్స్ వంటి ఫార్మా కంపెనీస్ కి అడిషనల్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ ని డ్రైవ్ చేస్తుంది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ అనేది ₹80.45 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 5 days లోనే ఈ కంపెనీ షేర్ అనేది 30% పెరగడం జరిగింది. అండ్ లాస్ట్ 1 month లో 47% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చిందనమాట. అండ్ 1 year పీరియడ్ లో 108% పాజిటివ్ రిటర్న్స్ ఇవ్వడం జరిగిందనమాట. టెక్నికలీ మనం గనక చూస్తే మోర్పెన్ ల్యాబ్ సంబంధించిన ఇది క్వార్టర్లీ చార్ట్ అండి. మీరు గనక చూస్తే నెక్స్ట్ రెసిస్టెన్స్ అనేది ₹88 ఉంది. అంటే మనం ₹88 టార్గెట్ గా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇయర్లీ గనక చూస్తే ఇయర్లీ బ్రేక్అవుట్ అనేది కనిపిస్తుంది. నియర్ టర్మ్ లో మనం ₹100 టార్గెట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్ గా కంపెనీ ఫండమెంటల్స్ అండ్ ఫైనాన్షియల్స్ అనేవి బానే ఉన్నాయండి. ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ ప్రాఫిట్ అనేది డబుల్ అయిందనమాట. ఆల్మోస్ట్ ఇది డెట్ ఫ్రీ కంపెనీ. అండ్ సెక్టర్ అండ్ కంపెనీ అవుట్లుక్ కూడా పాజిటివ్ గా ఉన్నాయి. ఏ స్టాక్ అయినా మార్కెట్ రిస్క్ ఉంటుంది కాబట్టి మోర్పెన్ కూడా ఉంటుందని మర్చిపోవద్దు. ఇంత చెప్తున్నారు కదా, మీరేమైనా బై చేశారని చాలా మంది అనుకుంటారు కదా. నేను ఆల్రెడీ ఈ స్టాక్ ని జీకే వైల్కే పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడం జరుగుతుందండి. జీకే వైల్కే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఇలా జీకే వైల్కే పోర్ట్ఫోలియోని 0.11% నామినల్ గా పెరగడం జరిగింది. టోటల్ గా ₹6,555 లాస్ లో ఉందన్నమాట. అండ్ మీరు గనక చూస్తే టాప్ లూజర్స్ లో పెన్నార్ ఇండస్ట్రీ 2.87% ఉంది. తర్వాత మిశ్రధాతు నిగమ్ 2.08%, ఎన్ఎండిసి 1.96%, న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ 1.60%, క్యాప్సెట్ 1.35% తగ్గడం జరిగిందనమాట. అండ్ టాప్ గెయినర్స్ లో గనక మీరు చూస్తే సోలార్ ఇండస్ట్రీస్ అనేది 2.89% పెరిగింది. అలాగే టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్ 2.69%, మోర్పెన్ ల్యాబొరేటరీస్ అండి అరౌండ్ 178 క్వాంటిటీ ఉన్నాయన్నమాట. 2.30% పెరగడం జరిగింది. అండ్ కోల్ ఇండియా 1.70% పెరిగిందనమాట. సో జీకే వైల్ క్యాప్ సంబంధించి ఈ రోజు నేను ఎటువంటి పొజిషన్స్ కానీ ట్రేడ్ చేయలేదండి. ఏవైనా చేస్తే మాత్రం జీకే టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.